హాయ్ అండి. ఈరోజు చాలా చిన్న హార్వెస్ట్, అస్సలు అనుకోలేదు. నార్మల్గా రాకీకి అన్నం వేసి ఒకసారి చూసుకొని వెళ్దామనేసి ఆల్రెడీ చీకటి పడే టైంలోనే వచ్చాను. చూస్తే చెట్టు నిండుగా మల్బెర్రీస్ వచ్చేసాయి. ఆకులంతా పండుబారినట్లు అయిపోయాయి. చూడండి, కాయలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 1 ఇయర్ నుంచి మొక్క పెట్టినప్పటి నుంచి ఎరువులు వేయలేదు దీనిలలో అనేసి. చాలా అంటే కేర్ సరిగ్గా తీసుకోలేదులేండి, మిస్టేక్ నాదే. ఈసారి అయితే ప్రాపర్గా చూసుకోవాలి. కొంచెం వేసాం ఎరువులు. స్టెమ్స్ అన్ని ప్రూనింగ్ చేసేసరికి ఎరువులు వేయకున్నా కూడా వాటి పని అయితే అవి చేస్తున్నాయి. చిన్నవైనా సరే నిండుగా కాపు వచ్చేస్తుంది మల్బెర్రీస్. అవంతా కనిపించాయి నాకు. ఎల్లో ఎందుకున్నాయి ఆకులు అంటే, ఒక 2 days వర్షం క్లౌడీగా ఉంటుంది. ఇంక ఈరోజు వర్షం పడుతుందిలే, వాటర్ ఏం వదలాల్సిన అవసరం లేదు చెట్లకి అనుకుని రాకీకి ఫుడ్ వేసి వెళ్ళిపోతామా, ఆ రోజు వర్షం పడదు. మళ్ళీ నెక్స్ట్ డే అలా 2-3 days ఉండేసరికి ఆ ఎండకి బాగా పండుబారినట్లు అయిపోయినాయి ఆకులు, వాడిపోయినట్లు. ఇంకా లాస్ట్కి చూడబుద్ధి కాక నీళ్ళు ఫుల్గా పట్టాను. ఆ రోజే వర్షం పడింది రాత్రి. అట్లయింది. ఇక్కడ చింతాకు చూడండి, కొమ్మలన్నీ కొట్టాక ఎంత చింత చిగురు ఎట్లా వచ్చేసిందో. భలే ముద్దుగుంటుంది కదా అట్లా చిగురాకు కనిపిస్తూ ఉంటే. ఇక అక్కడక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి. ముళ్ళు చూడండి, ఇదే అసలైన దేశీ ముళ్ళు వంకాయ, చారల వంకాయ. సైజు కూడా చాలా పెద్దగా ఉంటాయి, తొందరగా ముదరవు. అసలు ముళ్ళు అయితే ఇంకా విపరీతంగా ఉంటుంది చెట్టుకి. ఆకులకి కింద పైన ఆకులకు కూడా చాలా ముళ్ళులు ఉంటాయి. నార్మల్గా అయితే పైన ఆకులకి ముళ్ళులు ఉండవు చాలా వరకు, కానీ దీనికి మాత్రం ఫుల్ ముళ్ళులే. ఇంకా వంకాయ కాడకు కూడా ఫుల్గా ఉంటాయి ముళ్ళులు. ఇది గల్జేరు, తెల్లగల్జేరు అంటారు. ఇది గ్రీన్గా ఉంది చూడండి, స్టెమ్ కూడా ఆకు మొత్తం గ్రీన్ ఉండేది తెల్లగల్జేరు. ఇది పాయలాకు. పాయలాకు ఆల్రెడీ తెలుసు అందరికీ. గంగవల్లి కూర అని కూడా అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు అంతే. ఇక ఇక్కడ వచ్చి మ్యాటీ కలర్, పర్పుల్ లాంగ్ మ్యాటీ కలర్. ఇంకా చాలా పెద్దగా అవుతాయి, ఇప్పుడున్న సైజ్ కంటే డబల్ అవుతాయి. ఏమంటే చిన్న మొక్కలు కాబట్టి అంతే వచ్చాయి. ఇవి ముదిరినేటివి తీసేస్తున్నాను నేను, సీడ్స్ లేవు, అయిపోయినాయి కాబట్టి సీడ్స్ వదిలాను స్టార్టింగ్లోనే. ఇక్కడ గ్రీన్ స్ట్రైప్డ్ అంటే చారల రౌండ్, పొట్టిగా రౌండ్గా ఉండే వంకాయలు అనమాట. రౌండ్ షార్ట్ రౌండ్ బ్రింజాల్ అని ఉంటుంది, స్ట్రైప్డ్ షార్ట్ రౌండ్ బ్రింజాల్ అని ఇస్తాము లిస్ట్లో. ఇక కొన్ని అయితే డబుల్ లిల్లీ ఉన్నాయి. డబుల్ లిల్లీ అంటాం కానీ డబల్ కాదు, చాలా లేయర్స్ ఉంటాయి లోపల, నిండుగా గుత్తుగా ఉంటుంది. ఊరికే డబల్ రెక్కలు కాదు, చాలా నిండుగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది నార్మల్ లిల్లీ కంటే. ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. ఈ మొక్క చుట్టూనే ఎప్పుడు స్మెల్ ఉంటుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి మంచిగా వస్తున్నాయి కాపు, రోజు కనిపిస్తున్నాయి చెట్టు మీద. ఇవి పూలు దేవుడికి పెడితే కూడా 2-3 days వాడిపోవు అసలు. దేవుడి దగ్గర పూజకి బాగా ఉంటుంది చెట్లు పెట్టుకుంటే. ఇంట్లో తలలో పెట్టుకోలేము కానీ చిన్నపిల్లలకైతే పెట్టచ్చు. తలలో కూడా 4-5 పువ్వులు కలిపి పిన్తో పెట్టేయచ్చు. స్మెల్ చాలా బాగుంటుంది. అసలు పువ్వులు తలలో ఎందుకు పెట్టుకుంటాము, స్మెల్ కోసమే. పెట్టుకున్నంతసేపు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. తర్వాత కూడా మన తలలో ఆ పువ్వుల స్మెల్ అలాగే, అంటే న్యాచురల్ సెంట్ అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా అంతకు మించి పువ్వులు ఎందుకు పెట్టుకుంటారు అనే రీజన్ నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు తెలిసి మాత్రం అది స్మెల్ బాగుంటుంది, న్యాచురల్ పర్ఫ్యూమ్ లాగా ఉంటుంది అని పూలు పెట్టుకుంటారు అని మాత్రమే తెలుసు నాకు. ఇంకా వేరే ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, తప్పకుండా నేను తెలుసుకుంటాను. ఇక పువ్వుల హార్వెస్ట్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత గుత్తుగా ఉంటుందో. డబల్ కాదు ఉండేది, 4-5 layers ఉన్నట్టు ఉంటుంది. 4-5 పువ్వులు కలిపి పట్టుకున్నట్టు ఉంటుంది ఒక దాంట్లో ఒకటి. ఎంత బాగా అనిపిస్తుందో. ఇక ఇది ఎర్రగల్జేరు, అదే తెల్లగల్జేరు గ్రీన్ ఉంటుంది కంప్లీట్ అన్నా కదా. ఇది కాడ కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది, అది ఎర్రగల్జేరు. అది కొంచెం కోసుకున్నా. సో ఇది అండి వాల్టీ హార్వెస్ట్. కొన్ని మల్బెర్రీస్, వంకాయలు, డబుల్ లిల్లీ, గలిజేరు. చిన్న హార్వెస్ట్ కదా, అనుకోకుండా చేసిన హార్వెస్ట్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. పెద్ద హార్వెస్ట్ కోసం కూడా చూస్తూ ఉండండి. బాయ్.